ఇరుకు సందుల నుంచి ఐటీ కారిడార్ల వరకు ఒకటే చర్చ. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ విన్నా 22A నిషేధిత భూముల గురించే డిస్కషన్ జరుగుతోంది. ఏళ్ల తరబడి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నటువంటి జనం ఆస్తులు రాత్రికి రాత్రి ప్రొహిబిటెడ్ జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాకపోవడంతో లక్షలాది మంది ప్రజలు తలలో పట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి ఈ చట్టం ఎందుకంత వివాదాస్పదమైంది? పట్టా భూములు రికార్డులో ఎలా లాక్ అయిపోయినాయి? అసలు దీని వెనుక జరగబోతున్న ఆ కుట్ర ఏంటి? ఆ కుంభకోణం ఏంటి? లెట్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షకు పైగానే ప్రాపర్టీలు రెవెన్యూ రికార్డుల ప్రకారం 22A జాబితాలో చేరిపోయింది. ఎలాంటి నోటీసులు, ప్రకటనలు లేకుండా రేవంత్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత లిస్టులో చేర్చింది. ప్రజల కష్టార్జితంతో అన్ని అనుమతులతో కొనుక్కున్న నిర్మాణాలు, స్థలాలను రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితాలో 22Aలోని ULC, జీ సర్కారీ పేరిట చేర్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల వల్ల ఇల్లు అమ్ముకుందామనుకుంటే కొనేవారికి రిజిస్ట్రేషన్ కావడం లేకుండా పోయింది. తమ ఇండ్లు, స్థలాలను రిజిస్టార్ లీజ్ డీడ్ చేద్దామన్న అవకాశం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి అనే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ తనకున్న ఆలోచనతోటి గవర్నమెంట్ ఏ విధంగా గవర్నమెంట్ భూములు 28 జాబితాలో చేర్చాలని రియల్ ఎస్టేట్ మ్యాండ్ తోటి ఈ 22 అనే ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు. దాని కింద జోకర్ అయింది పొంగులేటి గారు. నిజంగా కూడా ఇలా ఓవరాల్ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్నట్టు కొన్ని కాలనీలు ఏవైతే అసెంబ్లీలు ఉన్నాయో 22 అసెంబ్లీలు కూడా ఇలా ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నాయి. రాజేంద్ర నగర్, తెల్లాపూర్, షేర్లింగంపల్లి, జుబ్లీ హిల్స్, ఫిలిం నగర్, బంజారా హిల్స్, మల్కాజ్గిరి ఇట్లా చెప్పుకుంటా పోతే 22 కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే గ్రేటర్ హైదరాబాద్ ఉన్నారో అన్ని కాలనీలు కూడా నిషేధంలో పెట్టారు. ఎందుకు పెట్టారు? కేవలం సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆలోచనతోటి పుట్టుకొచ్చినదే ఈ 22A. ప్రభుత్వం రాబోయే రోజులలో కూలిపోతుంది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది పందిరం కాదు. వీలైతే 10 మందికి మనం సాయం చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలన్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను ఆలోచించాలి తప్ప ఒక చిన్న బ్రోకర్లకు, చీప్ బ్రోకర్లకు ఆలోచించి ఇలా తెలంగాణ ప్రజలను అతలాకుతలం చేస్తుండు. గ్రేటర్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఏండ్ల తరబడిగా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న ఇండ్లు, తమ కష్టార్జితంతో కట్టుకున్న తమ కలల సౌధం, ఉద్యోగాలు చేసుకుని లోన్లు తీసుకుని కొనుక్కున్న ప్లాట్లు నిషేధిత జాబితాలో చేరడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నగరంలోని వెంచర్లు, సొసైటీలు, కాలనీలు, బహుళ అంతస్తుల భవనాలు నిషేధిత జాబితాలో చేరాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని విలువైన భూములు, బహుళ అంతస్తుల భవనాలు ఫ్రీజ్ అయిపోయాయి. అయితే అవన్నీ బయటకు రావడం కష్టమేనని రెవెన్యూ అధికారులు సైతం తేల్చి చెప్తుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సిటీలోని కొన్ని దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన సొసైటీలు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. హైదరాబాద్ మహానగరంలోని ఎర్రగడ్డ పరిధిలోని వాసవి, జనప్రియ, కల్పతరు, బ్రిగేడ్, సిటాడెల్ అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో చేరాయి. ఈ అపార్ట్మెంట్లలో 5,000కు పైగా కుటుంబాలు నివసిస్తున్నారు. అదేవిధంగా యూసఫ్గూడ విలేజ్ పరిధిలోని కళ్యాణ్ నగర్ హౌసింగ్ సొసైటీ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. 22J కింద పెడితే ఇప్పుడు మా పిల్లలు ఏమైపోవాలి, మేమేమైపోవాలి? ఇప్పుడు మళ్ళీ అది ఉన్న జాబితా తీసేస్తే వచ్చే ఫ్యూచర్ ఏముంది పిల్లలది? అంటే అందరు బిచ్చం ఎత్తుకోవాలా? ఈ గవర్నమెంట్ కొంచెం అని సిగ్గు ఉండాలా? ఆ లేఅవుట్ ఎవరిది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, గవర్నమెంట్ ఉంది, ఆ ఎఫెక్టెడ్ అంటే రెవెన్యూ ఎక్కడుంది? మా ముఖ్యమంత్రి అక్కడ రెవెన్యూ తీసుకునే ఉపాయంలో ఉన్నాడు. ఇది చాలా దరిద్రం. ఇది ఆయనకు తెలియకపోతే ఇతరులను అడిగి తెలుసుకోమనండి. ఈ ముఖ్యమంత్రి వేస్ట్ ముఖ్యమంత్రి అని ప్రజల మధ్య సూచన. ఈ దరిద్రులు, ఈ దరిద్రపు ఓటు కమిషన్లకు నాయకులు ఈ విధంగా తీసుకొచ్చి ఇలా మొత్తం తెలంగాణ ప్రజల్ని ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా పట్టణ ప్రాంతాలను మరీ ఘోరంగా వాళ్ళ ఆస్తులు అమ్ముకోలేకుండా వాళ్ళ పిల్లలకు ఏదైనా మంచి పెళ్లికో ఇంకో విధంగా చదువులకో ఏదైనా ఇల్లు అమ్ముకుందామంటే ఇలా 30% కమిషన్లు. కలెక్టర్ ఆఫీస్కి అప్లై చేయడం పెట్టుకోమంటారు. కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కమిషన్. 22A జాబితాను ఏ ప్రతిపాదికగా తీసుకొచ్చారో చెప్పాలి. మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి కారణం మీ కమిషన్ల రాజ్యం అని ప్రజలు కోడైకి వస్తా ఉన్నారు. బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఎమ్మెల్యే కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్, SR నగర్, అమీర్పేట, ఖైరతాబాద్ లోని వందలాది ఇండ్లను ఇదే తరహాలో 22A జాబితాలో చేర్చారు. ఆయా ప్రాంతాల్లో నివసించేవారు తమ అత్యవసరాలకు ఇండ్లను అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే ఒళ్ళు గగురు పొడిచే విషయాలు బయటపడ్డాయి. అదేవిధంగా ఫతేనగర్ పరిధిలోని సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాను ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ ప్రాంతంగా గుర్తించింది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా నిషేధిత జాబితాలో చేర్చారు.
అదేవిధంగా ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని స్వరూప్ నగర్ తో పాటు పలు కాలనీల్లో కలిపి దాదాపు 1000 ఎకరాలు కనుమరుగయ్యాయి. ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. ఎన్ఓసీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని రెవెన్యూ అధికారులు తేల్చేస్తున్నారు. దీంతో బాధితులు అయోమయంలో పడ్డారు. హైదరాబాద్ మహానగరంలోని భూములకు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో బ్యాంకర్లు లోన్లు ఇవ్వడం లేదు. లోన్లు రాకపోవడంతో స్థలాలు, ఇండ్లు కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు స్థలం, ఇండ్లు కొనుగోలు చేయాలన్నా జంకుతున్నారు. అన్ని డెవలప్ అయినది అన్ని రోజులు. ఇప్పుడు మీ ప్రభుత్వం అమ్మిన పబ్లిక్ అమ్మినప్పుడు, ఓనర్ అమ్మినప్పుడు మేము కొనుక్కున్నాము. ఈ ప్రభుత్వం సంబంధం ఏమిటి నాకు అర్థమైతే లేదు. 40 సంవత్సరాలు అయింది. ఎందుకు అప్పుడు 3 గవర్నమెంట్ చేంజ్ అయినాయి. ఎవరు ఎందుకు అడగలేదు అప్పుడు? మా ఇల్లు ఇప్పుడే జ్ఞాపకం వచ్చినాయా? మా ఇల్లు తీసేసిన తర్వాత మా పిల్లలు ఏం కావాలా, మేమేం కావాలా, ఎక్కడ పోవాలా? మా ఇల్లు తీసేసానికి నీకు హక్కు ఏమున్నదని చెప్తున్నా. 40 ఏళ్ల తర్వాత ఇల్లు నాది కాదు అనడానికి గవర్నమెంట్ అన్ని తీసుకున్నది. రిజిస్ట్రేషన్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, అన్ని డబ్బులు ట్యాక్స్ కడుతున్నాం. డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ నాది అనడానికి మీకు హక్కేమున్నది? అటు ఇప్పటికే ఇచ్చిన లోన్లు రికవరీ అవుతాయో లేదోననే ఆందోళనలో బ్యాంకులు ఉన్నాయి. ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో సగానికి పైగా భూములు నిషేధిత జాబితాలో ఉండడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇండ్లు, ఫ్లాట్లకు పలు బ్యాంకులు కోట్లలో లోన్లు ఇచ్చాయి. మరికొన్ని స్థలాలు, ఆస్తులను మార్టిగేజ్ చేసుకుని లోన్లు మంజూరు చేశాయి. సిటీలోని మెజారిటీ ఇండ్లు, భూములు, ప్రజల ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంతో బ్యాంకర్లు తమ లోన్లు తిరిగి వస్తాయా రావా అనే సందిగ్ధంలో పడ్డాయి. వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్లను నిలిపివేశామంటూ వికారాబాద్ జిల్లా అధికారులు ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెండిండ్లు, అత్యవసరాలకు ఫ్లాట్లను నమ్ముకునే వారి నెత్తిన పిడుగును పడ్డట్టయింది. భూమి నిషేధిత జాబితాలో ఉందంటూ రిజిస్ట్రేషన్ కాదని, ఒకవేళ రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే అడిగినంత ఇవ్వాలంటూ కొందరు దళారుల అవతారమెత్తి బేరసారాలకు దిగుతున్నారు. 22A జాబితా వ్యవసాయేతర భూములకు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు నిషేధితమంటూ భయపెడుతూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అటువంటి అమ్మకాలకు వాటికి అడ్డంగా తీసుకొచ్చి 22A అని తీసుకొచ్చి ఎవరు తీసుకురామని చెప్పినట్టు ఈరోజు ఒక భూభగస్తుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో ఈరోజు రాష్ట్రంలో ఆ విధంగా ముఖ్యమంత్రి పరిపాలన ఉందని అర్థం. ఈరోజు బిడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 22A బాధితులు ఎవరుతున్నారో వారందరికీ క్షమింపజేయాలి. బిడ్డ నువ్వు పుట్టక ముందుకు ఈ ప్రాంతాల్లో కొనుక్కున్నాం అంటే మా దగ్గర మా బస్తీలలో ప్యాలెస్లు కావు, జూబ్లీస్లు కావు, బంజెస్ కాదు, 60 గజాలు 40 గజాలు ఉండే ప్రాంతం ఇదంతా. ఇక్కడ అంతా కూలి నాలి చేసుకునే వాళ్ళ వ్యక్తులు ఈ 22 జీవోను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ రేజు చెప్తున్నారు. అటు డీటీసీపీ అనుమతులిచ్చి మళ్లీ క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారని ప్రజలు నిలదీస్తున్నారు. వెంచర్లు వేసిన తర్వాత నిషేధిత జాబితాలో చేర్చడంలో ఏమైనా అర్థముందా అని మండిపడ్డారు.